వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నిర్వాహకం. పసిపిల్లల ఇంక్యుబేటర్ వార్డులో విచ్చలవిడిగా ఎలుకల స్వైర విహారం. పసిపిల్లలు బాలింతలను రక్కి గాయపరుస్తున్న ఎలుకలు. ఇన్పేషెంట్ వార్డుల్లో ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తున్నా పట్టించుకోని సిబ్బంది. ఎలుకల బెడదతో వణికిపోతున్న పసిపిల్లల తల్లులు. గతంలో ఎలుకలు కొరకడంతో తీవ్ర అనారోగ్యం పాలైన పసిపిల్లలు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడుతున్న పేషెంట్ బంధువులు. ఇక ఈ అమ్మ ఉన్నది రాత్రి అమ్మ ఎలుకలు ఎన్ని ఉన్నాయి? ఎలుకలు బాగున్నాయి. అందులో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఏది బాధలు ఉన్నారు? అంటే తల్లులు ఉన్నారు, అన్న బిడ్డలు ఉన్నారు. చెప్పమ్మా డైరెక్ట్ ఏం లేదు. ఎలుకలు వస్తలేవా అమ్మ? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయా ఎలుకలు? వస్తున్నాయి వేస్తలేవు? ఒకసారి చెప్పు. నేను కూడా మా బేబీని తీసుకొచ్చి ఈయన పెట్టిన నిన్న రాత్రి వార్మ్ కూలింగ్ కోసం పెడితే ఎలుకలు వస్తున్నాయి వేస్తలేవా? మంచిగా చెప్పండి డైరెక్ట్. మన వాళ్ళ కోసం ఏదంతా, మన కోసం ఏదంతా. ఎలుకలు పందికొక్కలు వస్తలేవా ఇక్కడ బేబీ కింద? ఎలుకల కోసం పందికొక్కల కోసం మీద ఎక్కుతున్నాయి. వీటి మీద ఎక్కి బేబీని ఏమైనా కలిస్తే ఇదైతే లోపల ఉన్నదైతే ఘోరం. ఇదే ఎలుకల లోపల స్థావరం. దీన్ని పట్టించుకునే వాడు లేడు. ఇది మదర్లో ఉండేవాడు. ఇదే ఒక 100 ఎలుకలు ఉన్నాయి. ఇలా వడిదిస్తాను. ఇగో ఇంటికి వచ్చుడు, లోపలికి వెళ్ళొచ్చుడు. ఇష్టపడి లోపల నుండి అట్లకి వెళ్ళొచ్చు. ఇదంతా ఇది ఎలుకలు మన బొర్రె పిల్లలే కాటు ఎంతవరకు ఇంకా పడుతున్నారు. వచ్చి తక్కున్నాడు నింద్రప్పుడు. నా పేరు రమేష్. ఇది మర్రిపల్లె, మాది దుగ్గొండ మండలం, వరంగల్ జిల్లా. ఇది మా వైఫ్కి ఆపరేషన్ కోసం ఇక్కడికి వచ్చిన. ఇది ప్రసవం. ఇక్కడ ఈ హాస్పిటల్ పేరు సీకేఎం. ఇది చందకాంతయ్య మెమోరియల్ హాస్పిటల్, ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మా వైఫ్ కోసము, మా వైఫ్ డెలివరీ కోసం తీసుకొచ్చిన తర్వాత 30 నవంబర్ నాడు మా వైఫ్ సిజేరియన్ అయిన తర్వాత ఇది పేరుకే గవర్నమెంట్ హాస్పిటల్. ఇది అన్ని ఫ్రీ అని అంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏది హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే ఇది బార్బర్ కానీ, ఇది సఫాయిలు కానీ, డ్రెస్సులు మార్చేవాళ్ళు కానీ, ఊడ్చేవాళ్ళు కానీ, స్ట్రెచ్చర్ నెట్టే వాళ్ళు కానీ, ఇది ఆపరేషన్ అయిన తర్వాత బేబీని ఇది మదర్ని తీసుకొచ్చే స్ట్రెచ్చర్ నెట్టే వాళ్ళు కానీ, లోపల ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టర్లతో పాటు ఉండే నర్సులు కానీ, ప్రతి వాళ్ళు మనీ అడుగుడే. ప్రతి వాళ్ళు మనీ తీసుకుని ఉండే. ఏది బేబీ వెయిట్ తక్కువ పుడితే ఇది అందులో బాక్స్లో పెడితే కూడా 200 వసూలు ఇస్తారు. ప్రతి కాడ పైసలు ఇది ఇయ్యరాదమ్మా. ప్రతి వాళ్ళు 200 ఇస్తారు, 300 ఇస్తారు, 400 ఇస్తారని ప్రతి వాళ్ళ దగ్గర ఇది మనీ వసూలు చేస్తారు. అంతేకాకుండా బేబీ వెయిట్ తక్కువ పుడితే ఆరోగ్యశ్రీలో రిజిస్టర్ చేసిన తర్వాత
ఇది దాని ఎదురుగా ఆరోగ్యశ్రీ నవజాత శిశువు ఎదురుగా ఉన్న ఇంక్యుబేటర్ ఇది లైటింగ్లో